చతుర్విధ వాస్తు 4 రకాల వాస్తులు. ఒకటి యాన, శయన, ప్రాసాద, గృహ. ఈ 4 రకాలు. అంటే ఈ దీంట్లోనే ప్రాసాదం దాంట్లోనే దుర్గవాస్తు కూడా వస్తుంది అన్నమాట. ఓకే. అయితే యానం అంటే ఏమిటి? యానం అంటే మీ బండి, రథం, రకరకాలైనటువంటి జర్నీకి ఉపయోగించేటువంటి ఉంటాయే నౌకలు కూడా దీని కిందకే వస్తాయి. ఇది ఒక ఆర్కిటెక్చర్ కదా. దాంట్లో వాస్తు అయ్యో అది వాస్తే కదా. అసలు వాస్తు అంటే ఏంటి? వస్తురేవ వాస్తు. దాని డెఫినేషన్. వాట్ ఈజ్ వస్తు, వాట్ ఈజ్ వాస్తు? వస్తురేవ వాస్తు. వాస్తు ఈజ్ ద మెథడాలజీ టు కన్స్ట్రక్ట్ ఏ సర్టెన్ బిల్డింగ్. దిస్ ఈజ్ మెథడాలజీ. It is open. If you enclose this open space with 4 walls, it becomes a house. Earlier, where is it? You only organized it. Right. So this vastu becomes vastu. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వస్తున్నాను. అసలు ఏమిటి ఈ వాస్తు? ఎప్పుడు వచ్చింది అసలు ఇది అంటే, వాస్తు అనేది ఈజ్ యాక్చువల్లీ ఆర్గనైజేషన్ ఆఫ్ స్పేస్. ఆర్గనైజేషన్ ఆఫ్ స్పేస్. దట్ స్పేస్ మైట్ బి secular space, defense space, religious space, spiritual space, functional space. Functional space, what is it? ఒక శాలి ఆయన ఉంటారు, పద్మశాలి. పద్మశాలికి ఆయన ఇంట్లోనే గుంట కొట్టుకొని కాళ్ళు కింద పెట్టుకోవాలి, కొట్టుకొని అక్కడి నుంచి తొక్కుతూ చేయాలా. అది కుదరదు, వాస్తు విరుద్ధం అంటే ఎటు కుదురుద్ది? ఇట్ ఈజ్ ఎ ఫంక్షనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది వాస్తు. యూ కెనాట్ సే దట్ ఇట్ కెనాట్ బీ. ఆయనకు అవసరం కాదా? మీరే చెప్పండి. కరెక్ట్ సార్. అలా చేయలేడు కదా. ఎట్లా చేస్తాడు? సో బ్రహ్మస్థానంలో గుంటబడింది అని అనకూడదు అన్నమాట. అయితే నేనేమంటున్నాను, వాస్తు అనేది ఇట్ ఈజ్ ఏ సైన్స్, నో డౌట్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యాక్చువల్గా మనకి గుహల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు గుంటావాసాల్లో ఉన్నాడు. అది కూడా మనకి తెలుగు నేల మీద గుంటలు దొరికినాయి. ఆ తర్వాత మొట్టమొదటి చుట్టిళ్ళు కట్టుకున్న ఆధారం కూడా మనకి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ పక్కన ఉన్న చిన్నమారూరులో కొత్త రాతి యుగం నాటి చుట్టింటి ఆనవాళ్ళు. మొట్టమొదటి తెలంగాణలో తొలి చుట్టిళ్ళు. ఇవాళ నేను చూపిస్తాను మీకు ఆర్టికల్ నాది. నేను రేపు ఆటాకి వెళ్తున్నాను కదా. ఆటాలో తెలంగాణ చరిత్రలో మైలురాళ్ళు అని ఒక బుక్ నాది రిలీజ్ అవుతుంది. నా స్పీచ్ కూడా అది. దాంట్లో తెలంగాణలో తొలి చుట్టిళ్ళు, గుండ్రపు ఇళ్ళు మొట్టమొదటి కట్టుకున్నాడు వాడు. అట్లా నేను చెబుతాను. అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా ఆలోచిస్తా వచ్చేమైంది, వాడు ఒక ఎక్కడ పోయితే అక్కడెక్కడ ఉంటుంది, ఒక చోట తిరంగా ఉండొచ్చు కదా. ఎక్కడ ఉంటాడు వాడు? ఉండాలి కదా. రోజు చెట్టు కిందో పుట్ట కిందో రాతి మీద పడుకుంటే కుదరట్లా. ఫ్యామిలీ ఏర్పడింది. ఫ్యామిలీ ఏర్పడితే ఒక చోట ఉండాల్సిన అవసరం ఏర్పడింది. వీడు మాత్రమే పోయి ఇదన్నీ చేస్తాడు. అది ఆ టైంలో చుట్టిల్లు. ఏ బిల్డింగ్ మెటీరియల్ ఏమిటి మీకు? వ్యాటిల్ అండ్ డ్యాబ్.